రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఆరోపించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి పెంచేందుకు సరూర్నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ కోసం 2.5 ఏళ్లుగా యువత ఎదురు చూస్తోందని మాజీ మంత్రి తలసాని అన్నారు. విద్యార్థులు రోడ్ల మీదకు వస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయకుండా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఏ విషయంలో ఏ సబ్జెక్టు తీసుకున్నా చెల్లం లేదు. ఈ యొక్క ప్రభుత్వానికి చదువుల విషయంలో కూడా చాలా చిన్న చూపుతో ఉన్నది ఈ ప్రభుత్వం. 2.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా మేలుకోకపోతే తప్పకుండా ఆ జూన్ ఎండింగ్ లో జరిగేటువంటి ఆ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి కన్నువిప్పు కలిగజేస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ విద్యార్థులకు కానీ యువతరానికి కానీ మరి ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఏ పద్ధతిలో ఒత్తిడి చేయాలనో దాన్ని పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరెవరు టెన్షన్ పడకండి, బకాయిలు మేము చెల్లిస్తాము, మీకు సర్టిఫికేట్స్ కి ఇబ్బంది ఉండదు, కాలేజీలో ఎవరు సర్టిఫికేట్స్ ఆపొద్దని ఒక స్టేట్మెంట్ ప్రభుత్వం నుండి రావాలి. కానీ ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టు మాకైతే తప్పిందిలే భారం అనుకుంటున్నారు తప్పిస్తే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి రావట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అయితే ఇమీడియట్ గా వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా పిల్లల దగ్గర నుండి తీసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి పిల్లలు కాదు ప్రభుత్వమే కడుతుంది అని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.